నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. వీరాంజనేయులు గారు, ఈ రోజుల్లో ఎలా ఉందంటే కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్న చందాగా ఉంది. అప్పుల విషయంలో కూడా తీసుకున్నవాడు ముందు అసలు బికారిలా అడుగుతాడు, ఆ తర్వాత వాడే రాజు అవుతాడు, విలన్ కూడా వాడే అవుతాడు మన జీవితానికి. అంటే అడిగేటప్పుడు ఎలా అయితే అడుగుతారో రిటర్న్ మనకిచ్చేటప్పుడు మనం అడుక్కోవాల్సిన పరిస్థితి. సో వాస్తుకి అప్పుకి సంబంధం ఏదైనా ఉందా? మనం అప్పులు ఎక్కువ చేయాల్సి వచ్చినా, లేదంటే మనం అప్పులు ఎవరు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోయినా దానికి ఏమైనా సత్సంబంధం ఉందంటారా? ఇంట్లో ఏ స్థానం చెడిపోతే ఇలాంటి బాధ వస్తుంది? చాలా చక్కని క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో అవుట్ ఆఫ్ 10 ఇల్లు చూసుకుంటే కనీసం 5-6 ఇళ్లలో ఈ బాధ ఉంటుంది. చిన్నదో పెద్దదో ఖచ్చితంగా ఉంటుంది. అది ఇచ్చిన వాళ్ళ బాధ కానీ ఇలా తీసుకున్న బాధ కానీ రెండూ ఉంటాయి. అప్పు చేసిన వాళ్ళు, అప్పు ఇచ్చిన వాళ్ళ బాధ రెండూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఏంటంటే వాస్తు పరంగా ఏంటంటే వాస్తు ఎగ్జాక్ట్ కారణం అని చెప్పకూడదు, అది చేస్తే ఇంకో రంగు ఉంటుంది. వాస్తు కూడా ఒక కారణం అయి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పటికీ మనకి ఇంట్లోనే సరే పంచభూతాల సమ్మేళనం అనమాట. సో ఆర్గనైజ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే అన్ని పర్ఫెక్ట్ కుదురుతాయి. సపోజ్ ఏదో ఒక దిక్కు లోపం ఉండటం వలన ఖచ్చితంగా మనకి మనకి ఇల్లు కట్టుకుని దేని కడతామంటే 2 పర్పస్. ఒకటి జనాకర్షణ, 2 ధనాకర్షణ. ధనం ఆకర్షణ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఖర్చులు పెరుగుతాయి. ఖర్చు పెరిగిన ఖర్చును మరి సబ్సిడీ చేయడానికి మళ్ళీ మనం అప్పు చేయాల్సి వస్తుంది. సో ఎక్కడైతే ధనాకర్షణ శక్తి తగ్గుతుందో ఆ గృహంలో కానీ, లేదా ఆఫీసులో కానీ, లేదా బిజినెస్లో ఎక్కడైనా కానీ ఆటోమేటిక్గా మనకి ఫ్లో అని తగ్గిపోతుంది మనీ అనేది. ఇది మన రెండోది, కొంతమంది అప్పు తీసుకొని మళ్ళీ రీపే చేయలేకపోతారు. వాళ్ళకి కారణం ఏంటంటే అండి ఇది సేమ్ అది ఇంపాక్ట్. వాళ్ళకి కూడా ధనశక్తి అనేది లేదనమాట. వాళ్ళు ఉండే నివసించే ప్రాంతం అయి ఉండొచ్చు, లేదా ఇది బిజినెస్ లేదా ఫ్యాక్టరీ ఏదైనా కావచ్చు. సో ఏదైనా కానీ ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు కానీ ధనాకర్షణ జనాకర్షణ 2 కావండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, గృహంలో ఉంటారా లేదా ఫ్యాక్టరీలో ఉంటారు, పెద్ద కంపెనీలో ఉంటారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో మన ఇంట్లో మనకి అన్ని రకాల శక్తులు ఉన్నాయా, పంచభూతాలు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుని ఇల్లు ఉన్నామా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఫస్ట్ అసలు అప్పు అంటే ఏం తెలుసుకుందాం. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువైతే ఆబ్వియస్గా అప్పు అవుతుంది ఫస్ట్. రెండోది ఆర్థికంగా క్రమశిక్షణ. కొంతమంది డబ్బులు బాగా వస్తాయి, బట్ మేబీ మేనేజ్మెంట్ చేయలేకపోవటంలో కూడా సడన్ గా ఖర్చులు వస్తాయి. ఇప్పుడు మనకు వాస్తులో దీనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కీ టాపిక్స్ ఉన్నాయండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఎందుకు వస్తాయి కూడా ఉంది అనమాట. సో దాంతోపాటు ఏదన్నా మనం చేసో తెలియక కొన్ని తప్పులు చేస్తాం. ఇల్లు కట్టుకున్నప్పుడు లేకపోతే ఇల్లు వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, దాదాపు 90% బాగానే వాస్తు పరంగానే ఉంటాయండి. కానీ మనం జరిగేటప్పుడు రోజు జరిగే డైలీ అందుకో ఏం చేస్తామంటే ఎక్కడో చోట వస్తువులు బరువు పెంచడము, బరువు తగ్గించడము, కస్టమైజేషన్ చేసుకుంటే వెళ్తాం. ఆపటిగా స్లోగా ఏంటంటే అది వాస్తు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు అదేంటంటే ధన ప్రవాహానికి అడ్డం మనం వేస్తున్నట్టు అనమాట. ఇదొక కారణం అనమాట. నెక్స్ట్ అయితే ధర్మేణ స్మద్దేహ ధర్మేణ ప్రతిష్ఠిత అంటారు. అంటే ఏమంటే ధర్మబద్ధంగా జీవనం గడిపినప్పుడు, అంటే డిసిప్లైన్గా జీవితం గడిపినప్పుడు ఆటోమేటిక్గా ఆ ధర్మే మనం రక్షించింది. ఇది శాస్త్రం చెప్పింది. అంటే డిసిప్లిన్ లైఫ్ కావాలి ఫస్ట్ మనకి. సో దీనికి ఏంటంటే వాస్తు అనేది ఎగ్జాక్ట్గా వాస్తు మీరు ఇది చేయండి, మీకు ఇది పెట్టండి, మీకు ఏమంటే డబ్బులు కుప్పలు తెప్పలు డబ్బులు వస్తాయి అనేది నడుచుకుంటూ వస్తాడు అనేది మనకు చెప్పకూడదు. అది ప్రాక్టికల్లీ వర్కౌట్ కాదు. సో మనకేందంటే వాస్తు ఒక సబ్జెక్ట్ మనం ఇది పెట్టినప్పుడు స్లోగా గ్రోత్ ఉంటుందండి. ఒక్కసారికి సడన్గా రాదు, 30 రోజులు రాదు, 60 రోజులు రాదు, అట్లా రాదనమాట. స్లోగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా నెగిటివ్ అనేది ఏదైతే మన ఇంట్లో ఉంటుందో అది ఫస్ట్ న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్ కన్వర్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ మనకు 3 months పట్టదు, 6 months పట్టదు, డిపెండ్ అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి ఆధారపడుతుంది అనమాట. దీనికి ఏంటంటే వాస్తుకి ఏంటంటే మనకి ఏంటంటే ఇంట్లో పరిశుభ్రత ముఖ్యం అండి. ఎందుకంటే ధనలక్ష్మి రావాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉంచాలి. మనం ఇంతకుముందు చాలా టాపిక్లు మాట్లాడుకున్నాం ధనలక్ష్మి రావటం ఏం చేయాలని చెప్పేసి. ధనలక్ష్మి రావడానికి మనమే సగం కారణం అవుతాం అనమాట, రాకపోవటానికి. ఫస్ట్ ఇది అంటే ఉత్తర భాగం ఏది మన ఇంట్లో ఉత్తర డైరెక్షన్లో ఉన్నది. ఇంట్లో ఉత్తర డైరెక్షన్ మనకి ఏంటంటే బాగా ఇరుగ్గా పెట్టేస్తాం. అది స్కూల్ బ్యాగ్లో ఉండవచ్చు, మన బ్యాగ్లో ఉండవచ్చు, లేదా చైర్స్ సోఫా సెట్. చాలా మంది ఇళ్ళలో నేను చూస్తానండి ఉత్తరంలో కూడా సీటింగ్ వేసేస్తున్నారు, ఉత్తరం తూర్పులో. అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ ఉండాల్సింది రివర్స్ చేస్తారు మన వాళ్ళు. దాన్ని అక్కడే మన ప్రతిబంధకం అనమాట. మనకు వచ్చేదాన్ని అక్కడే ఫస్ట్ ఇంట్లో గుమ్మ రాగానే కాలు పెట్టగానే అక్కడే ప్రతిబంధం ఉంటుంది లక్ష్మీదేవికి. రెండోది ఉత్తర భాగంలో ఏంటంటే బాగా బలమైన వస్తువులు వేస్తున్నారు ఈ మధ్య. లేకపోతే తీసుకెళ్ళి వేస్ట్ అంతా గార్బేజ్ తీసుకురావటం, లేకపోతే ఎప్పుడో ఒకసారి మనకి ఇప్పుడు అవసరం ఉండదు కానీ తీసుకెళ్ళి ఆడ పెడతాం, ఎప్పుడో వాడతామని చెప్పేసి. దాన్ని క్లటర్ అంటారు. క్లటర్ తీసుకెళ్లి ముఖ్యంగా ఉత్తర కుబేర స్థానంలో పెడతారండి. ఇది ఒకటి. మనకి తూర్పు భాగంలో వచ్చేసరికి గడప మీద నుంచి గడపని సపోజ్ దాన్ని పరిశుభ్రం చూసుకోవాలి, లక్ష్మీదేవి పూజించాలి, ఆరాధించాలి అంటాం మన గడపని.
దాన్ని ఫస్ట్ కేర్ తీసుకోవాలి లక్ష్మీ రావడానికి. రెండోది ఉత్తర స్థానం నుంచి కుబేరుడు ఏదైతే కుబేర స్థానం ఉందో కుబేర స్థానం ఎంత బలంగా గట్టిగా మనం చూసుకోగలిగితే మనకు అప్పుడు ఈ ధన ప్రవాహం బాగా వస్తుంది అనమాట. ఇది మెయిన్ ఏంటంటే కానీ ఉత్తర దిశను మనం ఎప్పుడు అంత హై ప్రయారిటీ ఎందుకు ఇస్తామంటే ఈవెన్ మనం పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు కానీ ఉత్తర దిక్కే మనం ప్రయారిటీ ఇస్తాం అనమాట. ఎందుకంటే మనకు వచ్చి ఇన్కమ్ ప్రతి ఇంటికి ధనలక్ష్మి వస్తుందండి, ఏ ఇంటికి రాకుండా ఉండదు. ధనలక్ష్మి ప్రతి అది చిన్న పేదవాడికైనా వస్తుంది, కుబేరుడు కూడా వస్తుంది. కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరే అంటే కుబేరుడు అనమాట. ఆ కుబేర స్థానాన్ని మనం గట్టిగా చూసుకోవాలి. ఇది మనం ఈశాన్యం సంబంధించి తూర్పు సంబంధించి ఉత్తర సంబంధించి చాలా మంది ఇది ఎక్కువ అందరు చాలా ఇళ్ళు కూడా పాటిస్తారు. కానీ చాలా మంది పాటించింది ఏంటంటే నైరుతి దిక్కును చాలా మంది చాలా తక్కువగా ఫోకస్ చేస్తారండి ధనలక్ష్మి సంబంధించి. అక్కడ ఏంటంటే మనం బీరో పెడతాం లాకర్ పెట్టి సరిపోతుంది అనుకుంటారు. కానీ నైరుతి దిక్కులోని చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫ్లోర్ పల్లంగా ఉంచడం కానీ, లేకపోతే అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ తీసుకొని కబోర్డ్ ఆపోజిట్ డైరెక్షన్ పెట్టడం కానీ, తూర్పు దిక్కును పెట్టే చాలా మంది చూస్తాం. తూర్పు దిక్కున కబోర్డ్లు అంటే ఈ సౌత్ వైపు నార్త్ వైపు కబోర్డ్లు ఉంటాయి, ఇటు వెస్ట్ సైడ్ కబోర్డ్లు ఉండట్లేదు. రీసెంట్గా చూశాను ఒక క్లయింట్ అండి, ఎగ్జాక్ట్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పి అదే జరిగింది అనమాట. వాళ్ళు పెద్దది చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఫ్లాట్ అనమాట, ఆల్మోస్ట్ 2.5 crores అది. దాంట్లోనే ఆల్మోస్ట్ ఒక 39 లూప్ హోల్స్ ఉన్నాయి వాస్తుపరంగా. నేను చూస్తా అంటే వాళ్ళు నోట్ చేస్తానే ఉన్నారు, మొత్తం టోటల్ లిస్ట్ చేసి 39 ఉన్నాయి. ఆ 39 ఆల్మోస్ట్ ఒక 14-15 రిలేటింగ్ టు మనీ అనమాట. మరి వాళ్ళ 2.5 crores పెట్టి ఫ్లాట్ కొన్న వాళ్ళు మనీ ప్రతిబంధకనే ఉంది. వాళ్ళు అదే అంటారు, మేము అక్కడికి వచ్చామండి కానీ మాకేదో మనీ స్ట్రక్ అయిపోయామండి, అక్కడి నుంచి ముందర పోవట్లేదు, మాకు సర్క్యులేషన్ అవ్వట్లేదండి అని చెప్పారు. సో మరి అన్ని క్లటర్స్ వీళ్ళు తీసుకుంటూ రావాలంటే 39 కరెక్షన్స్ చేయాలంటే దానికి సింపుల్ రెమెడీ ఏమైనా చెప్పారా, లేకపోతే ఈ మార్పులు చిన్న చిన్న మార్పులు చేయాల్సిందే అని చెప్పారా, లేకపోతే ఏంటి? వాళ్ళు ఒక 2 రోజులు వాళ్ళు భార్య భర్త లేకపోతే వాళ్ళ ఇంట్లో 2 రోజులు కష్టపడితే ఆల్మోస్ట్ ఒక 20-25 కరెక్షన్స్ ఇమీడియట్గా అయిపోతాయి. వాళ్ళు వస్తువులు మార్చి పెట్టడం అంతేనా? ఓకే, చిన్న మార్పులు. ఆ చిన్న మార్పే కానీ ఆ చిన్నదే చాలా ఇబ్బంది. మనకు తలనొప్పి వస్తే చిన్న తలనొప్పి అనుకుంటా, కానీ బాడీ మొత్తాన్ని లతార్జిక్ చేస్తుంది. సేమ్ అదే టైం నాకు ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం చాలు, అది ఇంటి మొత్తం ఎనర్జీ మొత్తం దాన్ని ఏమంటారు స్క్వీజ్ చేసేస్తుంది అనమాట, పాజిటివ్ ఎనర్జీని. అట్లా మరి 39 ఉంటే అది ఇమాజిన్ చేసిన ఎంత ఉంటుందండి. దాంట్లో ఒక 5-6 మాత్రం కొంచెం కిచెన్కి సంబంధించి ఉన్నాయండి. ఆ కిచెన్లో వాళ్ళు కొంచెం బరువు ఆల్టరేషన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా పెద్ద ఏం కష్టం కాదు, మాక్సిమం ఒక 20-30,000 పెడితే అది కూడా అయిపోతుంది వాళ్ళది. వాళ్ళు 2.5 crores 3 crores తీసుకున్నా కానీ జస్ట్ ఇమాజిన్ ఒక అరౌండ్ 30-40,000 ఒక అంతా వాస్తు కరెక్షన్స్ అయిపోయినట్టే. అంటే అందుకని ఒక ఫ్లాట్గా ఒక ప్లాట్ ఒక ఇల్లు ఒక విల్లాను కొన్నప్పుడు ఖచ్చితంగా ముందే ఒకసారి వాస్తుకి సంబంధించి సరిగ్గా కరెక్ట్ మనుషుల్ని పిలుచుకొని చూపించుకొని పెట్టుకుంటే చాలా బెటర్ కదండి. అవునండి, ఖచ్చితంగా అండి. రెండోది ఏంటంటే మనకి నైరుతిలో చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నామండి. ఇండిపెండెంట్ హౌస్ చుట్టూ మన కాంపౌండ్ వాళ్ళు కడతాం, బయట మార్జిన్ ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళకి మన ఇంటికి మధ్యలో మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్ లో నైరుతి మూల కొంతమంది అంటే కొంచెం పల్లంగా ఉంటుంది, అంటే కొంచెం లో లెవెల్గా ఉంటుంది అనమాట. అంటే ఇల్లు కట్టినప్పుడు బాగానే ఉండొచ్చు, ఆ తర్వాత మార్పులు చేయొచ్చు, ఈశాన్యం కొంచెం హైట్ పెరిగిపోయి నైరుతి పల్లంగా ఉన్న ఇల్లు కొన్ని ఉన్నాయి అనమాట. దానివల్ల ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కడ పడిన నైరుతిలో అంటే పడమర దిక్కున పడిన వాటర్ కానీ ఇటు సౌత్ వైపు పడిన వాటర్ వర్షపు వాటర్ ఎస్పెషల్లీ అది మన ఈశాన్య వైపు ఫ్లో అవ్వాలన్నమాట. వీళ్ళకి ఏంటంటే నైరుతి వైపు డౌన్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనకి వాటర్ ఈశాన్య వైపు వెళ్ళవు. అది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అది అట్లా ఉండకూడదు, రాంగ్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనకి ఫ్లో అయింది, మనకు గాలి తీసి ఓపెన్ అదే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం, బ్రీత్ అవుట్ చేసి బ్రీత్ ఇన్ చెయ్యం, ఇన్ అవుతూనే అవుట్ చేస్తాము. అదే మరి ఇంటికి కూడా ప్రాణశక్తి ఏంటంటే ప్రాపర్ డైరెక్షన్ రావాలి, ప్రాపర్ డైరెక్షన్ అవుట్ ఫ్లో అవ్వాలి, అప్పుడు అది సర్క్యులేషన్ అవుతుంది అనమాట. ఇవి ఏదైతే చిన్న లోపాలు అనమాట, చిన్న లోపాలు చేయటం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ధనలక్ష్మి ప్రవాహం తగ్గిపోతుంది. అంటే వాళ్ళ ధనలక్ష్మి ప్రవాహం లేకపోతే ఆపోజిట్ ఏమవుతుంది, మీకు అప్పులు చేయాల్సింది ఖచ్చితంగా. తర్వాత లాకర్ ఉంచే స్థానం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. లాకర్ ఉండే ప్లేస్ రాంగ్ ప్లేస్లు పెడుతున్నారు చాలా మంది. కొంతమంది ఉత్తర డైరెక్షన్ లాకర్ తీసుకెళ్ళి పెడతారు, కానీ ఉండాల్సిన ఇటువైపు ఉండాల్సిన పడమర దిక్కున దక్షిణ వైపు కానీ పడమర వైపు ఉండాలి, కానీ తీసుకెళ్ళి ఉత్తర వైపు పెడుతున్నారు. తెలుసో తెలియక పెడుతున్నారు, అది తెలిసి పెట్టట్లేదు అంటలేదు, తెలిసి పెట్టచ్చు తెలియకుండా పెట్టచ్చు. మరి అంటే ప్లేస్ స్థల భావం వల్ల అవ్వచ్చు కొన్నిసార్లు, లేకపోతే ఏమవుతుందిలే అవన్నీ మూఢనమ్మకాలు అనుకోవచ్చు. అంతే కదండి. నైరుత్యం స్థిరతం ధాత్యాత్ గృహం ధనవర్ధత అంటారు. అంటే నైరుతి ఎంత స్థిరంగా ఎంత బలంగా ఉంటే మనకి ధనవృద్ధి అంత బాగా జరుగుతుందని చెప్పి శాస్త్రంలో బాగా స్ట్రాంగ్గా చెప్పారండి, మామూలుగా కాదు. సో దీన్ని బట్టి మనకి ఏం చేస్తుందంటే నైరుతి గదులు ఏది ఉంచో బాగా బారాయిన వస్తువులు ఉండాలి, ఈశాన్య వైపు చాలా లైట్ వస్తువులు ఉండాలి, ఉత్తర స్థానాన్ని తూర్పు స్థానాన్ని బాగా చాలా కేర్ఫుల్గా భద్రంగా చూసుకోవాలండి. ఎంత భద్రంగా చూసుకుని మనం అంత భద్రంగా పటిష్టంగా ఉంటాం, ముఖ్యంగా ధనం విషయంలో. కొంతమంది
ఇళ్ళల్లో చూస్తుంటాం పెళ్ళిళ్ళు, ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా పెళ్ళిళ్ళు కుదరకపోతే కొంచెం ఇల్లు మార్చి చూడండి అమ్మా అని అంటూ ఉంటారు. అంటే మనం ఆస్ట్రాలజీనే చూస్తాం కదా, జాతకాన్నే చూస్తాం పెళ్ళికి సంబంధించి, ఇల్లును కూడా చూడాల్సిన అవసరం ఉందా? సో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేటుగా అవుతున్నాయి, ఎన్నిసార్లు అయినా క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ఆ ఇంటికి సంబంధం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి సంబంధం అనేది. ఎందుకంటే మనకి వాస్తు ఒక్కటే పెళ్ళిని నిర్ణయిస్తుంది అనేది రూల్ అవుట్ అసలు కాదు అది. దీనికి కొన్ని రకాల పరిస్థితులు ఏమంటే కుటుంబం పరిస్థితులు అయి ఉండొచ్చు, వ్యక్తిగత నిర్ణయాలు ఉండొచ్చు, ప్రయారిటీస్ ఉంటాయి కదా, నాకు ఆ ప్రయారిటీ, నాకు వాళ్ళు కావాలి ఇట్లాంటి కావాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాని ప్రయారిటీ బేస్ ఉంటాయి. కొంతమంది అంటే ఇంకొంచెం చూద్దాంలే, కొన్ని రోజులు ఆగుదాంలే అని కొంతమంది అంటారు. కొంతమంది జ్యోతిష్యం, మీరు అన్నట్టు జ్యోతిష ప్రకారంగా అది కూడా నిర్ణయించబడుతుంది అనమాట. తర్వాత సామాజిక అంశాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటితో పాటు వాస్తు కూడా ప్రభావం చేస్తుందండి. మీరు అనేది రైట్ క్వశ్చన్ అండి. ఇల్లు మారి చూడండి పెళ్ళి అవుతుందేమో, లేకపోతే పలానా గుడికి వెళ్ళి రండి పెళ్ళి అవుతుందేమో అని చెప్పేసి. ఆ గుడికి పోతే ఎందుకు అవుతుంది? ఆ గుడిలో అంత ప్రాపర్గా వాస్తు ఉండటం వల్ల, ఆ పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యడం ఉండటం వలన మనకు అక్కడ పోతే మన మైండ్ సెట్ మారిద్ది. ఆ మైండ్ సెట్ వచ్చి మళ్ళీ మనం చూస్తే మనకి తొందరగా కలిసి వస్తుంది అని అనుకున్న విషయం అయింది అనేది ఒకటి ఇదనమాట రూల్ అనమాట. లేకపోతే ఆ గుడికి వెళ్ళిన 3 రోజులు నిద్ర చేసారమ్మంటారు. అవును, నిద్ర చేయడం అంటే ఆ వాస్తు బాగుండటం వల్ల అక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ వైబ్రేషన్ మనకి బాడీకి ఆవహించడానికి టైం పడుతుంది. 3 రోజుల, 7 రోజుల, 11 రోజులు. కాశీలు అంటారు కానీ చెప్పండి, 7 రోజులు ఉండాలి, 30 రోజులు ఉండాలి, మీరు 9 నిద్రలు చేయాలని చెప్పేసి. ఎందుకంటే అన్ని రోజులు ఉంటేనే ఆ వాస్తు వాళ్ళకి పట్టిద్ది. ఇది రూల్ అనమాట. సో అందుకని ఏదైనా గుడికి పోయి 3 రోజులు నిద్ర చేశారండి, లేదా పలానా క్షేత్రంకి వెళ్ళరండి అంటారనమాట. సో ఆ వాస్తు ఏదైతే ఉందో ఆ వాస్తు మనతో పాటు క్యారీ చేసుకుని వస్తాము. సో దీనికైతే దిక్సమే శుభోమన్యత అంటారు. అంటే ఏంటంటే దిక్కులు, దిశలు ఇవే మనకు సమతుల్యంగా ఉంటే ఆటోమేటిక్గా శుభకార్యాలు సులభంగా జరుగుతాయి అన్నమాట. శుభకార్యాలు సులభంగా జరగాలంటే మన దిక్కులు బాగుండాలి అది. సో ఇక్కడ ఏంటంటే మనకి ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు మీరు అన్నట్టు విషయాలకు వచ్చేసరికి, ఇది పెళ్లి రుసం అనేది మామూలుగా ఈవెన్ ఇంట్లో రిలేషన్షిప్స్ అయినా కానీ సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే నార్త్ వెస్ట్ కార్నర్ బాగుండాలన్నమాట. నార్త్ వెస్ట్ కార్నర్ అంటే వాయువు అనమాట. వాయువులో ఎలా ఉండాలంటే వెంటిలేషన్కి మనం బాగుంటామని చూసుకుంటాం. నార్త్ వెస్ట్ కార్నర్ ఏదో వాయు కార్నర్ బాగుంది అనుకోండి, మన ఇంట్లో వాయువు ఏదైతే ఉందంటే బాగుందంటే ఆటోమేటిక్గా మన సంబంధ బాంధవ్యాలు, పరిచయాలు, నెట్వర్కింగ్, రిలేషన్షిప్స్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ బాగుంటాయి. ట్రాన్సాక్షన్ మీన్స్ ఇక్కడ ఏంటంటే అది బిజినెస్ ట్రాన్సాక్షన్ అయ్యొచ్చు, మనం పెళ్లి సంబంధాలకు వెళ్ళి రావటం చూసుకోవటం, ఇది కూడా ట్రాన్సాక్షన్ అండి. అది కూడా ఒకసారి ఒక పెళ్లి సంబంధం వెళ్ళి చూసి వచ్చామా, లేదా మన దగ్గర ప్రపోజల్ వచ్చిందా అంటే ఒక ట్రాన్సాక్షన్ అన్నట్టు అనమాట. ఇవన్నీ బాగోవాలంటే వాయువు కార్నర్ బాగుండాలన్నమాట. వాయువు అని ఇంట్లో జనరల్ గా మేము చేసే మిస్టేక్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసినవి? వాయువులో వచ్చేసరికి మెయిన్ ఏంటంటే చాలా మంది వాయువు దేనికి వాడాలంటే డెసిషన్ మేకింగ్ వాడాలి. డెసిషన్ మేకింగ్ వాడాలి. రెండోది అంటే లైట్ ఉండాలి, మోడరేట్ లైట్ ఉండాలి, గాలి వెలుతురు బాగా వచ్చేది ఉండాలన్నమాట. వాయువు అనేది అన్ని దాన్ని బ్లాక్ చేస్తారు. ఎట్లా అంటే బ్లాక్ చేయడం, అక్కడ విండో పెట్టడం, లేకపోతే ఫుల్ విగ్రహాలు పెట్టడం, మొత్తం నింపేయటం, ఆ ఏరియా మొత్తం బ్లాక్ చేసేస్తారు అన్నమాట. అంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టేస్తారు. అక్కడ లైట్గా ఉండాలి. మనం ఎప్పుడైతే 4 డైరెక్షన్స్ ఇల్లు తీసుకుంటే నైరుతులు హెవీ ఉండాలి, అక్కడి నుంచి స్లోగా వాయువు తగ్గాలి, అక్కడి నుంచి స్లోగా ఆగ్నేయంకలు తక్కువ వెయిట్ రావాలన్నమాట, బరువులు అనేది. మన వాళ్ళు ఏంటంటే వాయువు కూడా ఖాళీ అక్కడ పెట్టేస్తారు. ఆ కబోర్డ్ పెట్టేయటం, లేదా పెద్ద విగ్రహాలు పెట్టడం, తీసుకుని 4 బస్తాలు వేయటం, ఇవి చేస్తూ ఉంటారు అన్నమాట. సోఫా తీసుకొచ్చి అక్కడ వేస్తారు, సోఫా తీసుకొచ్చి, లేకపోతే చేలు ఖాళీ తీసుకొని అక్కడ పడేస్తారు మూల. వాయువు బ్లాక్ చేస్తారు. వాయువు బ్లాక్ ఎప్పుడైతే బ్లాక్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది బ్లాక్ అవుతాయి అన్నమాట. ఈవెన్ బిజినెస్ అయినా కూడా. సో మనకి పెళ్లిళ్ళు, సంబంధాలు, సత్సంబంధాలు, ఈవెన్ భార్య భర్తల గొడవల విషయం కూడా వాయువు అనేది చాలా ప్రభావం చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ సంబంధ బాంధవ్యాల్లో కానీ, పరిచయాలు కానీ, నెట్వర్కింగ్ ఇటు కిందంటే వాయువు ఎంత బాగా మీరు అనుకూలంగా ఉంటే మీ ఇంట్లో కానీ, ఈవెన్ ఆఫీస్లో కానీ మీకు అంత బాగా కలిసి వస్తుంది అనమాట. రెండోది అండి ఈశాన్యంలో ఏంటంటే, ఈశాన్యం మనకి ఏంటంటే సాధారణంగా ఏంటంటే మనకి పాజిటివ్ ప్రాస్పెక్టివ్ గురించి వాడతాం అనమాట. అంటే పాజిటివ్ ఎనర్జీ చేయడానికి. ఈశాన్యంలో ఏదైనా లోపం ఉందనుకోండి, మన నిర్ణయతలో స్పష్టత కరువైద్ది అనమాట. ఎందుకంటే మనం డెసిషన్ కరెక్ట్గా చేయలేము, చేసినా కానీ అది యాక్యురేట్గా ఉండదు. ఆటోమేటిక్ మీకు ఇంటికి పెళ్లి సంబంధం వచ్చింది, మీరు నిర్ణయం బాగా తీసుకోలేకపోవచ్చు. ఆ టైంలో ఏదో లోపం కనిపెట్టేస్తారు. అది లోపం ట్రూ ఆఫ్ ఫాల్స్ తర్వాత విషయం. ఎందుకంటే ఒకసారి వచ్చిపోయిన తర్వాత మనం చేయలేం కాబట్టి. ఇది ఈశాన్య లోపం అంటే. నెక్స్ట్ నైరుతిలో ఏంటంటే కుటుంబం యొక్క గౌరవం, గొప్ప ఇవన్నీ కాపాడి నైరుతి బాగా అనుకూలమైన స్థలం అనమాట. నైరుతి అంటే సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట. సౌత్ వెస్ట్ కార్నర్ ఎంత బలంగా ఉంటే, ఎంత స్థిరంగా ఉంటే మన కుటుంబం కూడా అంత స్థిరంగా ఉంటుంది, అంత బాగా అభివృద్ధి చెందనమాట. ఈ 3 దిశలు చాలా ఇంపార్టెంట్ అండి. దేనికి సంబంధించి, పెళ్లికి సంబంధించి, పెళ్లి డిలే అవుతున్నా కానీ, లేకపోతే పెళ్లి అయిన తర్వాత కూడా, పోస్ట్ మ్యారేజ్ తర్వాత కూడా ఇంట్లో బాగా రిలేషన్ బాగుండాలంటే, వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే అత్త కోడలికి, మామ వీళ్ళకి బాగుండాలంటే
ఈ 3 డైరెక్షన్స్ చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలండి. ఏదంటే వాయువు నార్త్ వెస్ట్ కార్నర్, తర్వాత ఈశాన్ నార్త్ ఈస్ట్ కార్నర్, తర్వాత సౌత్ వెస్ట్ కార్నర్ అన్నమాట. దేనికి సంబంధ బాంధవ్యాలకి, తర్వాత పరిచయాలకి, ఆశీర్వాదం తీసుకోవటానికి, నిర్ణయ స్పష్టత రావటానికి, తర్వాత కుటుంబ గౌరవం పెరగటానికి, తర్వాత బాగా స్థిరమైన ఆలోచనలు అంటే స్టేబుల్ మెంటాలిటీ రావటానికి అనమాట. ఇవన్నీ ఉంటే మనకి ఆటోమేటిక్గా పెళ్లి సంబంధాలు ఖచ్చితంగా కుదురుతాయండి. ఓకే. దీంట్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ కూడా మాట్లాడుకోవాలి కదా. నెగిటివ్ లెస్ ఏంటంటే నార్త్ వెస్ట్ కార్నర్ మూసుకుపోతాయండి. అంటే వాయువు, ఇందాక మీరు అన్నట్టు వాయువు చెప్పిన వాయువు మూసుకుపోకూడదు. వాయువు ఎప్పుడైతే మనం వెంటిలేషన్ లోపల రాదో ఆటోమేటిక్ మనకు అన్ని మూసుకుపోయినట్టే ద్వారాలన్నీ. సో మన మైండ్ బయటకు పోదు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింక్ ఆలోచించదు. ఆ తర్వాత వాయువులో అగైన్ చెత్త పెడతాం కొంతమంది చాలా నేను గమనించాను. ఈవెన్ ఆఫీసులో అయితే మరీ ఘోరం గార్బేజ్ తీసుకుని ఆడబెట్టేస్తా ఉంటారు. అంటే ఆఫీస్ అంటే ఓకే మనం 8 hours డ్యూటీ చేస్తాం, 8-9 hours కాబట్టి ఓకే మేనేజ్. ఇల్లు వచ్చేసరికి అది పర్మనెంట్. సో అందుకని ఇల్లు మారండి అని చాలా మంది సలహా ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత నార్త్ వెస్ట్ కార్నర్లో అంటే మనకి వాయువులు ఏదైతే ఉందో గాలి ప్రసరణ ముఖ్యం ఇంపార్టెంట్ అండి. అంటే గాలి వెళ్తే ధారాళంగా రావాలి. ఎంత ధారాళంగా వస్తే మనం అంత ధారాళంగా అభివృద్ధి చెందుతాం అనమాట. అది లేకపోవటం ఈ మధ్య కాలంలో గమనించాను నేను. నార్త్ వెస్ట్ కార్నర్లో ఏదైతే వాయువులు స్టోర్ రూమ్ పెడుతున్నారండి కొంతమందిలలో. స్టోర్ రూమ్ ల్యాబ్ అంటే కొంచెం మ్యాసివ్ ఇళ్ళల్లో అయితే అంటే విల్లా టైపు 3 BHK 4 BHK కట్టేళ్ళలో స్టోర్ రూమ్ లా చేస్తుంది నార్త్ వెస్ట్ కార్నర్. అది అసలు ఉండకూడదండి. ఓకే. నార్త్ వెస్ట్ లో స్టోర్ రూమ్స్ అసలు ఉండకూడదు. రెండోది అక్కడ ఏదైనా స్టోర్ లేకపోయినా మీరు ఏదైనా ఐటమ్ తీసుకుని స్టోర్ చేసేస్తున్నారు. ఎప్పుడో వాడతాం, అక్కడ ఉండేలాక మూల ఖాళీ అక్కడ పడేస్తాం అనమాట. అస్సలు ఉండకూడదండి. తర్వాత టాయిలెట్స్ ఉండకూడదు. టాయిలెట్స్ వాష్రూమ్స్ అనేది నార్త్ ఈస్ట్ దాంట్లో అసలు నార్త్ ఈస్ట్లో అసలు ఉండకూడదు. అంటే ఈశాన్లో అసలు ఉండకూడదు. ఈశాన్లో ఏదైనా ఇంట్లో టాయిలెట్ కానీ వాష్రూమ్ కానీ వాష్ ఏరియా ఉందంటే అంతే కథం. మనిషి హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారు కదండి. మనిషి హెల్త్ మీద అంటే ఆన్ ది హోల్ ప్రాస్పెక్టే బ్లాక్ అయిపోతుంది. ఆన్ ది ఇదనగా అదే కదా సంతాన లోపం, ఆ లోపం, ఈ లోపం, అన్ని లోపాలు వస్తాయి అనమాట నీళ్ళలో. తర్వాత మీరు అన్నట్టు ఇంటి పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ అండి. నైరుతి మూలలో చాలా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే అది వాయుదేవుడికి సంబంధించిన స్థానం అనమాట. వాయుదేవుడి మంచి వాయువు వస్తే మనం మంచి ఆక్సిజన్ బ్రీత్ అవుతాం. చెడ్డ వచ్చిందనుకని అనేల్ అవుతాం బై డిఫాల్ట్. దీనివల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా మనకేంటంటే కొన్ని సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ ముందర సాగం, నెక్స్ట్ స్టెప్ అడగకూడదు. అదే మనకు తెలిసిపోవచ్చు. ఒక 2 సంబంధాలు 3 సంబంధాలు వచ్చినాయి, ఆ తర్వాత ఇది సెట్ అవ్వట్లేదు అనుకుంటే సంథింగ్ లోపం ఉన్నట్టు ఇంట్లో ఖచ్చితంగా. తర్వాత కొన్నిసార్లు ఆల్మోస్ట్ లాస్ట్ మిడ్ దాకా వెళ్ళిపోతాం. ఒక అన్ని టాక్సిన్ అయిపోయి ఇంకా అయిపోయింది అన్న టైంలో కూడా రద్దు అవుతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే మనకు ప్రపోజల్ వచ్చింది, డెసిషన్ మేకింగ్ చూద్దాం, నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. తర్వాత వివాదాలు అభ్యాసం, మన ఇంట్లో ఒకళ్ళు ఒప్పుకోవచ్చు, ఇంకొకరు ఒప్పుకోవచ్చు, కుటుంబం మధ్యలో మొదల కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడేముందిలే, చూద్దాంలే, చేద్దాంలే, ఇవన్నీ 5-6 రకాల సిమ్టమ్స్ మనకు ఖచ్చితంగా వస్తాయండి ఇంట్లో వాస్తు లోపం. మరి ఏమేమి ఉంచకూడదు అంటారు? అస్సలు నో అంటే నో. మనం ఏదైతే మనం ఆడుకునే ట్రాన్సాక్షన్స్ బ్లాక్, ఇదన్నీ ట్రాన్సాక్షన్స్ మనం మాట్లాడుకునే ఏంటంటే ఈ కార్యాలయాన్ని బ్లాక్ ఒకటి. ఫస్ట్ థింగ్ అంటే పగిలిపోయిన అద్దాలు అసలు ఉండకూడదు అండి. ఓకే. పగిలిపోయిన అద్దాలు ఉంటే మనకి ఏంటంటే ఆటోమేటిక్ బ్రేక్ అయినట్టే. సో రిలేషన్షిప్స్ కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ అవ్వట్లేదు అనుకుంటే ఫస్ట్ ఇవి అస్సలు ఉండకూడదు. ఎందుకంటే బ్రేక్ అయిన మిర్రర్స్ పాయింట్ నెంబర్ 1. తర్వాత ఫర్నిచర్ కొంతమంది బ్రేక్ అయ్యి ఉంటాయి, బ్రోకెన్ అయ్యి ఉంటాయి. అంటే పక్కన చిన్న కొంచెం పొయ్యో కొంచెం పేడ్లా లేచో ఏయో ఉంటాయి, ఇలా చైర్కో పక్క ఒరిగిపోయో ఉంటాయి. అస్సలు ఉండకూడదు మన ఇంట్లో, ఎందుకంటే మనం ఎక్కువ వాడతాం కదా ఫర్నిచర్ని. ఆ తర్వాత ఇల్లు అంటే ముఖ్యంగా ఆగ్నేయంలో వంటగదిలో డార్క్నెస్ అసలు ఉండకూడదు. దీపం అన్న లైట్ అన్న వెలిగించాలంట. పూర్వకాలంలో దీపం వెలిగించేవాళ్ళు నెయ్యితో కానీ, ఆ తర్వాత ఆముదంగా వెలిగించేవాళ్ళు, ఆ తర్వాత నువ్వులు 3 రకాలు వాడేవాళ్ళు. ఇప్పుడు మన దీపాలు దగ్గర అట్లీస్ట్ లైట్ అని వాడాలి. ఇప్పుడు దీపం వెలిగిస్తే ఇంకా వెళ్ళండి గుడ్డం, ఆవు నెయ్యితో దీపం వెలిగించి పెడితే అసలు దానంత మాత్రం ఇంకేం ఉండదు. కంటిన్యూస్ పాజిటివ్ వైబ్స్ అలా ఇల్లు అంతా సర్క్యులేషన్ అవుతా ఉంటాయి. లేదు కాబట్టి అట్లీస్ట్ లైట్ ఇప్పుడు ఉండాలన్నమాట, డార్క్నెస్ అసలు ఉండకూడదు. తర్వాత సౌత్ వెస్ట్ కార్నర్లో భారమైన వస్తువులు ఉంచాలి, నైరుతి మూల. ఈ 5-6 పెట్టుకుంటే మనకి ఏంటంటే మనకి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు, మన పెళ్ళి అంటే ఒక సంబంధం కలుపుకున్నట్టే. ఇంట్లో కూడా సంబంధ బాంధాలు, భార్య భర్తకు కానీ, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రుల పిల్లలకు కానీ, బ్రదర్స్ మధ్యలో కానీ, ఇవన్నీ సంబంధం బాగుండాలంటే ఈ 4 ఏదైతే ఉన్నాయి, ఈ 4 ఖచ్చితంగా మనం కేర్ తీసుకోగలిగితే ఏది బ్రోకెన్ మిర్రర్స్ ఉండకూడదు, బ్రోకెన్ ఫర్నిచర్ ఉండకూడదు, తర్వాత డార్క్ రూమ్స్ అసలు ఉండకూడదు ఈ ఇల్లు అనేది. అందుకని మనం ఫస్ట్ సాయంకాలం ఫస్ట్ చేసిన దీపం వెలిగించాలన్నమాట. ఈ 4 చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ అవాయిడ్ చేస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.